ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రిగా ఆ విద్యాశాఖ మంత్రి తన దగ్గరే పెట్టుకొని ఇలా విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేస్తూ ఉన్నారు. ఇప్పటి నుంచి తన మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 25,000తో మెగా డిఎస్సి అని చెప్పారు. మరి ఒక్క మెగా డిఎస్సి కూడా ఇవ్వలేదు. మొన్న రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే మేము 23,000 టీచర్ పోస్టులను మేము ప్రమోషన్ ఇచ్చినామన్నారు. మంచిదే. మరి 23,000 టీచర్ పోస్టులు ప్రమోషన్ ఇచ్చినప్పుడు మరి వాళ్ళ స్థానంలో ఎస్జిటి పోస్టులు 23,000 ఖాళీలు కాలేదా రేవంత్ రెడ్డి అని చెప్పేసి మేము ఈ రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి 2/3 వంతు ప్రమోషన్ ఇచ్చినప్పుడు మీరు 1/3 వంతు స్కూల్ అసిస్టెంట్ భర్తీ చేయాలి. మరి అయ్యే ఒక 12,000 మొత్తం 30,000తో డిఎస్సి పోస్టులు ఖాళీలు ఉన్నాయి. మరి టీచర్ వ్యవస్థను బలోపేతం చేయకుండా ఇలా విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు మీరు అవుట్సోర్సింగ్ మీద ఇవాళ మీరు గురుకుల వ్యవస్థలో టీచర్ పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు. మా నిరుద్యోగులు కళ్ళకు కాయలు కాసుకొని ఇవాళ గురుకుల నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మోడల్ స్కూళ్ళలో కూడా పూర్తిగా ఖాళీలు ఉన్నాయి. దాదాపు 2,000 పైచిలకు ఖాళీలు ఉన్నాయి. అవి కూడా భర్తీ చేస్తలేరు. ఈ విధంగా చూసుకొని ఇవాళ విద్యా వ్యవస్థను మీరు ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తారా లేదా అని చెప్పేసి రేవంత్ రెడ్డి కోరుతా ఉన్నాం. అదేవిధంగా 2012లో ఇవాళ ఏజెన్సీలో డిఎస్సి పడ్డది. ఇప్పుడు దాకా ఒక్క డిఎస్సి కూడా ఇవ్వలేదు. మరి ఈ డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వాలని చెప్పేసి రేవంత్ రెడ్డికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మీకు టీచర్ల పైన అంత ప్రేమ ఉంటే మీరు స్పెషల్ డిఎస్సి వాళ్ళకు స్పెషల్ టెట్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది అంటే ఇవాళ వాళ్ళు టెట్ క్వాలిఫై కాకపోతే వాళ్ళ ఉద్యోగాలు పోతాయి. మరి వాళ్ళు కమిషన్ ఇచ్చారా అని చెప్పేసి మేము రేవంత్ రెడ్డికి అడుగుతా ఉన్నాం. మీరు కమిషన్ల కోసం పనిచేస్తున్నారా, మరి మీరు విద్యా వ్యవస్థను బలోపేతం కోసం చేస్తున్నారని చెప్పేసి మేము కాస్మోటిక్ ఛార్జెస్ పెంచినామని చెప్తా ఉన్నారు. మీరు కాస్మోటిక్ ఛార్జెస్ పెంచితే మీరు ముఖ్యమంత్రి గారు మీరు విద్యా వ్యవస్థను బలోపేతం చేసినట్టు కాదు. ఇవాళ గురుకుల వ్యవస్థలో మంచి భోజనం లేక ఇవాళ విద్యార్థులు అక్కడ చనిపోతూ ఉన్నారు. ఫుడ్ పాయిజన్ అవుతూ ఉంది. మరి మీరు ఏం చేస్తూ ఉన్నారు? ఇవాళ స్కూళ్ళలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక మౌలిక వసతులు లేక ప్రభుత్వ స్కూళ్ళలో ఇవాళ విద్యార్థులు చేరని పరిస్థితిలో మేము విద్యా వ్యవస్థను బలోపేతం అంటున్నారు. మీరు స్కూళ్ళలో బ్లాక్ బోర్డు లేవు, చాపీస్ లేవు. ఈ విధంగా చూసుకుంటే మీరు ఏం సమకూర్చలేదు. కాబట్టి ఇవాళ గవర్నమెంట్ స్కూళ్ళలో పిల్లలు రావడానికి భయపడతా ఉన్నారు. అత్యంత ముఖ్యమైనది ఏంటంటే ఇవాళ టీచర్లను మీరు రిక్రూట్మెంట్ చేయట్లేదు. కాబట్టి ఇవాళ ఈ స్కూల్స్ అని గవర్నమెంట్ స్కూల్ కానీ వ్యవస్థను పోతా ఉన్నారు. ఇంకో హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మీరు కనుక గవర్నమెంట్ స్కూళ్ళని బంద్ చేస్తామని చెప్తే బరాబర్గా ప్రతి గ్రామాల్లో ఉన్న మీ సర్పంచ్లను, వార్డ్ మెంబర్లను, మీ ఎమ్మెల్యేలను, మీరు ఎంపీలను తిరగబోమని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ప్రతి గ్రామంలో ఉన్న స్కూళ్ళను అలాగే ఉంచాలి. ఏ స్కూల్ కూడా బందీ చేయాల్సిన అవసరం లేదు. బరాబర్గా ఇవాళ మీరు చెప్తా ఉన్నారు 30 మందికి ఒక టీచర్లు కాదు 30 మంది ఉన్న చోట 30 మంది కంటే బిలో కూడా ఒక టీచర్ పెట్టాలి. 30 మంది లోపు ప్రతి స్కూళ్ళలో ఒక టీచర్ ఉండాలి. ఇప్పుడు 2 టీచర్లను కూడా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీకంత చిత్తశుద్ధి ఉంటే బరాబర్గా మీరు ప్రతి స్కూళ్ళలో టీచర్లు నింపండి. మీ కోమటిరెడ్డి గారు కట్టినట్టు 6 కోట్లు పెట్టి ఇవాళ ఒక ప్రభుత్వ స్కూళ్ళను ఏ విధంగా కట్టిండో అదే విధంగా ప్రతి గ్రామాన స్కూళ్ళను కూడా డెవలప్ చేసి మా విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కానీ మీరు పనికి మాలినంగా విద్యా వ్యవస్థలో స్కూళ్ళను బంద్ చేస్తామని చెప్పేసి మాట చెప్తే మాత్రం బరాబర్ రేవంత్ రెడ్డి మేము అదాపాతాలను తొక్కుతామని చెప్పేసి రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇదే విధంగా మేము తెలియజేస్తా ఉన్నాం. మీరు ప్రతి గ్రామంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని చెప్పేసి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వం డిఎస్సిని పక్కన పడేసింది. మా ప్రభుత్వం రాగానే 5,000 నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చామని చెప్తా ఉన్నారు. ఆ 5,000 కూడా ఈ ప్రభుత్వం మీద మా మీద ఏదో ప్రేమ ఉంది కాదు. ఆ రోజు మేము నిరాహార దీక్షలు చేసినాం, ముట్టళ్ళు ఇస్తామంటే ఇచ్చిరే తప్ప ఎవరు ఇవ్వలేదు. ఎంపీ ఎన్నికల కోసం ఇచ్చిర్రు. అప్పుడు కూడా మీరు మేనిఫెస్టోలో 25,000 అని చెప్పేసి ఖాళీలు అని చెప్పారు. మీరు లాస్ట్ టైం డిఎస్సి మేము నోటిఫికేషన్ పోస్ట్ పోన్ చేయమంటే డిప్యూటీ సీఎం గారు ఏమన్నా అంటే మేము వెంటనే నోటిఫికేషన్ ఇస్తాం. ఇప్పుడు 5,000 ఖాళీలు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ అయిన వెంటనే 6 నెలల లోపే ఇంకో డిఎస్సి ఇస్తామన్నారు. ఏది మీ డిఎస్సి నోటిఫికేషన్ అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. థ్యాంక్ యూ. మన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమ గారు సాక్షాత్తు చెప్పడం జరిగింది. అధికారం వచ్చిన వెంటనే మెగా డిఎస్సి నిర్వహిస్తానని కూడా చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఉద్యోగాల నోటిఫికేషన్లలో 5,000 ఉద్యోగాలు గత ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లు 5,000 కలుపుకొని మేము భర్తీ చేశామనేది ఇది వాస్తవం కాదు. మీరు ఇచ్చిన 5,000 నోటిఫికేషన్లు కాదు. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఎస్జిటి, ఎస్ఏ మరియు గురుకుల పాఠశాలలో చూస్తే
34,000 ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి. మరి రేవంత్ రెడ్డి గారు మీరు విద్యాశాఖ మంత్రి ఉండి కూడా కనీసం ఇప్పటి వరకు ఒక నోటిఫికేషన్ కూడా 3 సంవత్సరాలు అవుతుంది, మరి నోటిఫికేషన్ ఇవ్వలేదు. మరి ఇదే ఏజెన్సీ ప్రాంతాలలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి సభలలో కూడా చెప్పడం జరిగింది. ఏజెన్సీ ప్రాంతాలలో ముఖ్యంగా వెనుకబడిన ఆదివాసీ గిరిజనుల కోసం కూడా ప్రత్యేకంగా ఏజెన్సీ డిఎస్సి నిర్వహిస్తానని కూడా చెప్పడం జరిగింది. కానీ 3 సంవత్సరాలు అయింది, ఏమైంది? నేను ఎమ్మెల్యే వెడుమ బొజ్జు కూడా అడగదలుచుకున్నా. మేము వచ్చిన వెంటనే అధికారంలో స్పెషల్ డిఎస్సి ఇదే మా ఉద్యమం చేస్తే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఉన్నప్పుడు మాతో పాటు ఖానాపూర్ ఎమ్మెల్యే గారు మరియు డిసిసి అధ్యక్షుడు జాదవ్ నరేష్ గారు, డిసిసి అధ్యక్షురాలు సుగుణ అక్క గారు మాతో కలిసి ఐటీడీఏ దగ్గర ఏజెన్సీ ప్రాంతాలలో మెగా డిఎస్సి మరియు స్పెషల్ డిఎస్సి నిర్వహించాలని మాతో పాటు మీరు పోరాటం చేయలేదా? ఒక్కసారి మీరు కూడా గుర్తు చేయించుకోవాలా. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, మరి ఇప్పుడు మా డిఎస్సి ఏమైంది? ఇప్పటికి 3 సంవత్సరాలు అయింది అధికారంలో వచ్చి. ఒకరేమో ఎమ్మెల్యేలు అయిపోయారు, ఇద్దరేమో డిసిసి చైర్మన్లు అయిపోయారు, డిసిసి అధ్యక్షులు. కానీ మాకు ఇప్పటి వరకు న్యాయం చేయడం లేదు. మరి అధికారంలో లాభాలు పొందుతున్నారే తప్పగానే ఏజెన్సీ ప్రాంతాలలో ఉన్న నిరుద్యోగుల సమస్య పైన పట్టించుకోవడం లేదు. నేను చెప్పదలుచుకున్నది ఒకటే, ఏజెన్సీ ప్రాంతాలలో ముఖ్యంగా 29 శాఖలలో ఉన్న ఉద్యోగాల నోటిఫికేషన్ భర్తీ చేయాలా, ఏజెన్సీ ప్రాంతాలలో స్పెషల్ డిఎస్సి నిర్వహించాలా, ఐటీడీఏలో ఉన్న బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలా. లేని పక్షంలో అతి త్వరలో కూడా మేము ఏజెన్సీ ప్రాంతాలలో ఉద్యోగాల నోటిఫికేషన్ రాకపోతే భారీ ఎత్తున ఉద్యమం చేస్తామని ఇక్కడి నుంచి హెచ్చరిక జరిగిస్తాం. ముందే చెప్తున్నాను, మా పవర్ ఏందో, యూత్ పవర్ ఏందో ఆల్రెడీ కేసీఆర్ కి తెలుసు. ఫామ్ హౌస్ లో వండుకున్న కేసీఆర్ ని అడుగుపోయి తెలుసు. కావాలంటే మోడీని అడుగు. ధర్మేంద్ర ప్రధాని రాజీనామా చేసిండు, మోడీని బెదిరించాం. అంటే మా యూత్ పవర్ అలా ఉంటది. మాతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం నిలబడాలి అంటే యూత్ అనుకుంటేనే నిలబడుతుంది. నీ ప్రభుత్వం ఉండాలో వద్దో డిసైడ్ చేసుకో రేవంత్ రెడ్డి. నీకు చెప్పేది ఒకటే, నీ ప్రభుత్వం నీవు ఇప్పటి నుంచి అన్న 2-3 సంవత్సరాలు ఇంకా 2.5 ఏళ్ళులా నోటిఫికేషన్స్ వేసి డిఎస్సి నింపి ఇంకా మిగతా జాబ్ చేస్తేనా నీ ప్రభుత్వం ఉంటది. లేదు అంటే మాత్రం నీ ప్రభుత్వం ఉండదు. రాసి పెట్టుకో, ఇది మాత్రం జరిగి తీరుతుంది. రాసి పెట్టుకో రేవంత్ రెడ్డి. ఫైనల్ గా చెప్పేది ఒకటే మాట, నిరుద్యోగులతో పెట్టుకోవద్దు. పెట్టుకుంటే మాత్రం మీ జాబులు ఊడగొట్టే బాధ్యత మాది. అవును, అది రేవంత్ రెడ్డి కేసీఆర్ ఇచ్చిన దానికి ఒక అడిషనల్ గా ఎంపీ ఎలక్షన్స్ కోసం మాత్రమే వేసిండు. అది ఎలక్షన్ లో గెలవడానికి. దానివల్ల 8 ఎంపీ గెలిచిండు. అది ఏకపోతే అది కూడా గెలిచేవాడు కాదు. ఇప్పుడు మాత్రము అతను అనుకుంటున్నాడు 10 సంవత్సరాలు ఉంటా అనుకుంటున్నాడు, కానీ 10 సంవత్సరాలు కాదు కదా. ఎప్పుడు ఈ రోజు ఎలక్షన్ జరిగినా ఓడిపోవడం ఖాయం. నీవు 2.5 సంవత్సరాలు నీవు ఏమన్నా నిరుద్యోగులను పట్టించుకుంటే నీకు భవిష్యత్తు ఉంటుంది. లేదు అంటే మాత్రం నీకు భవిష్యత్తు లేదు. మీ అధికారాలు పోగొట్టే బాధ్యత మాది. అది మేము ఆ తర్వాత చూస్తాం. మీకు కూడా టైం ఇస్తాం. ఇంకా 2.5 ఏళ్ళు ఉంది కదా. 6 నెలల్లో మాకు డిఎస్సి వేయకపోతే మాత్రం నీ జాబ్లు ఊడగొట్టే బాధ్యత మాది. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు వచ్చిందో ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడికి వచ్చిన తర్వాత బల్మూరి వెంకట్ గారు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి ఏమన్నాడు అంటే బల్మూరి వెంకట్ గారు, ఇప్పుడు అంటే మంత్రి స్థాయి హోదాలో ఉన్నారు మీరు అప్పుడు నిరుద్యోగి, ఇప్పుడు మీరు ఉద్యోగిలో కూడా ప్రమోషన్ వచ్చింది. బల్మూరి వెంకట్ గారు ఇక్కడికి వచ్చి నిరుద్యోగ విజయోత్సవ ర్యాలీ అనేది చేపట్టారు. నేను ఇక్కడ నుంచి పక్క నుంచి చూస్తున్నాను. మీ కార్యకర్తలు తప్ప మా నిరుద్యోగులు అప్పుడు ఎవరు లేరు. సరే, లేకపోయినా పర్లేదు, మీరు నిరుద్యోగం నుంచి ఉద్యోగులకు వచ్చారు, ఉద్యోగం నుంచి ప్రమోషన్లో మంత్రివర్గ స్థాయికి వచ్చారు. చెప్తున్నాం ఇప్పటి వరకు ప్రభుత్వానికి ఇన్నిసార్లు మేము వేడుకునేది ఏంటంటే 2 లక్షల ఉద్యోగాల గురించి మిమ్మల్ని అసలు మీ గాలి అనేదే, కాంగ్రెస్ గాలి అనేదే ఈ యొక్క తెలంగాణలో లేకుండా పోయింది. ఆ లేకుండా పోయిన తెలంగాణలో లేకుండా పోయిన గాలిని తీసుకొచ్చింది ఎవరంటే నిరుద్యోగులు. గాలిని అంటే ఆర్టిఫిషియల్గా గాలిని సృష్టించిందే మా నిరుద్యోగులు. ఆ నిరుద్యోగులను సృష్టిస్తే ఒకవేళ మళ్ళీ పంక బంద్ చేసినాం అనుకో మీ గాలి అయిపోతుంది. బంద్ చేయడానికి మాకేం అభ్యంతరం లేదు. మేము ఇక్కడ నుంచి చెప్తున్నాము 2 లక్షల ఉద్యోగాలలో ఇప్పుడైతే ఏదైతే ఇక్కడ కానిస్టేబుల్ ఇంతకుముందు కానిస్టేబుల్ కానీ పోలీస్ గురించి మా యొక్క నిరుద్యోగ అభ్యర్థులు ధర్నాలు కానీ పోరాటం కానీ చేయడం జరిగింది. ఇప్పుడు డిఎస్సి వాళ్ళు కూడా ముందుకు రావడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు మీకు నిఘా సంస్థలు కావాల్సిన యొక్క నిఘా సంస్థలు మీకు గట్టి ఒక సూచనలు ఇస్తున్నాయి. మీకు వ్యతిరేకత ఉంది, అది దాని సూచనలు ఇస్తున్నాయి. కానీ మీరు ఆ సూచనలు పాటించకుండా ఏదో బర్రె మీద మన దున్నపోత మీద వర్షం పడ్డట్టు అట్లనే ఉంటున్నారు. సరే, మీరు అట్లనే ఉండండి. మేము కూడా దున్నపోత మీద వర్షం పడ్డట్టు మేము ఉన్నాం అనుకో, తర్వాత నిన్ను ఎవరు దేకే పరిస్థితుల్లో ఉండదు. ఈ బట్టి విక్రమార్క గారి గురించి ఒక ముచ్చట అండి. బట్టి విక్రమార్క గారు, మీరు విద్యుత్ సంస్థకి కానీ వాటికి సంబంధించి మీరు మంత్రివర్గ స్థాయిలో దానికి ఇన్ఛార్జిగా ఉన్నారు.
మీకు సంబంధించిన నాలో 4039 ఉద్యోగాలు ఏది విద్యుత్ సంస్థలో 4039 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని ఎన్పిడిసిఎల్, ఎస్పీడీసీఎల్, ట్రాన్స్కో, జెన్కో ఎన్నో సార్లుగా మీకు వినతులు అందించింది. ఎన్నిసార్లు వినతులు అందించిందంటే నా దగ్గర మొత్తం అధికారికంగా మీకు పంపించినవన్నీ నా దగ్గర ప్రతులు ఉన్నాయి. 8 సార్లు మీకు నోటిఫికేషన్లు ఇవ్వండి, మాకు స్టాఫ్ లేదు అని అంటే మొన్న మన ఎలక్ట్రిసిటీ కమిషన్ ముందు ఈ యొక్క మన ఏమంటారు విద్యుత్ సంఘాలు మీకు సూచనలు అందించాయి కమిషన్ కి. ఏమని? 4 పని ఇద్దరం చేయడం జరుగుతుంది, దయచేసి ఆ 4 పని ఇద్దరం చేస్తున్నాము కాబట్టి ఆ యొక్క సిబ్బందిని నియమించండి అని అనేక సార్లు మీకు ఎన్నిసార్లు పంపించినా కూడా మీరు దాన్ని తీసుకోకుండా తీసుకుంటే ఈ కరెంటు పోవడం ఇవన్నీ బంద్ అయితే మాకు ఉద్యోగాలు వస్తాయి, అన్ని వస్తాయి. 4 పని ఇద్దరితో చేయించుకోవడం మీకు కొంచెమన్నా సిగ్గు చేయడం అనిపిస్తలేదా? అన్ని వ్యవస్థల్లో ఖాళీ ఉద్యోగాలు ఉన్నాయి, దయచేసి ఆ ఉద్యోగాలను నింపి మాలాంటి నిరుద్యోగులకు న్యాయం జరిగే విధంగా చూడండి. ఇంకొక ముచ్చడి చెప్తున్నాను, ఇంతమంది నిరుద్యోగులు ఇక్కడికి వచ్చి ధర్నా చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇది ఎవరు తీసుకోవాలనంటే ప్రతిపక్ష పార్టీ వీటిని చేజింగ్గా తీసుకొని ప్రతిపక్ష పార్టీ మా కోసం పోరాడి, మీరేదో మా కోసం పోరాడితే మీకు రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంటుంది. కానీ మీరు అక్కడ పడుకొని అక్కడ ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్కి మేము మా నిరుద్యోగులు రావాలా, మళ్ళీ మీ సభ సక్సెస్ కావాలా, మీకు హ్యాపీగా ఉండాలి అంతే. బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆడ మీటింగ్ పెట్టారు, మీటింగ్ పెట్టి మీ మైలేజ్ పెంచుకున్నారు. మరి మా మైలేజ్ ఎవరు పెంచేది? మా కోసం మీరు రోడ్ ఎక్కి మీరు ఒక్కసారి మీ క్యాడర్ వరకు, కింది స్థాయి క్యాడర్ వరకు మీరు పిలిపించి మేము చదువుకుంటాం, మీరు కింది స్థాయి వరకు పిలిపించి రోడ్ల మీదకి ధర్నాలు అది ఇది చెప్తే గ్రామీణ స్థాయి వరకు మా యొక్క నిరుద్యోగుల బాధలు అర్థమవుతాయి. అప్పుడు ఆ రేవంత్ రెడ్డి గారికి ఆ దున్నపోతు మీద వర్షం పడ్డ అప్పుడు మీరే ఒక వర్షాన్ని కురిపించి, మా వర్షం ఆయనకి అంతలేదు పెంతలేదు, ఆయనకి మీరే ఆ యొక్క వర్షాన్ని కురిపించి, మీరే బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ మీరైతే అసలు ఏం చేస్తున్నారో మాకు ప్రతిపక్ష పార్టీల నుండి మీరు ఏం చేస్తున్నారో సభలు పెట్టడం, మీరు సక్సెస్ అవ్వడం, మీ మైలేజ్ మీరు పెంచుకోవడం. దయచేసి చెప్తున్నాము ప్రతిపక్షంలో ఉన్న పార్టీలకు కూడా మా కోసం పోరాడి గ్రామీణ స్థాయిలో ప్రతి గ్రంథాలయంలోని నిరుద్యోగులను బయటికి తీసుకొచ్చి ఈ యొక్క తెలంగాణ ఎట్లొచ్చింది అన్ని రాజకీయ పార్టీలు 14F ద్వారానే కదా, అలాంటిదే ఇప్పుడు జరుగుతుంది. దయచేసి చెప్తున్నాము ఇప్పుడున్న అధికార పార్టీకి కానీ ఇప్పుడున్న ప్రతిపక్ష పార్టీలకు కానీ అన్నిటికీ మా కోసం ఎవరైతే రోడ్డెక్కి కానీ మా కోసం ఎవరైతే పోరాడతారో వారికే రాబోయే రోజుల్లో భవిష్యత్తు మాత్రం ఉంటుంది, లేని వారికి మాత్రం మేమే మళ్ళీ ఫుల్ స్టాప్ పెడతాం. తర్వాత మీ భవిష్యత్తు మీరే గంగలో కలుస్తారు. మెగా డిఎస్ చేస్తామని అధికారంలోకి వచ్చిన ప్రజాప్రభుత్వం కేసీఆర్ ఇచ్చిన 5,000 జాబ్లకు ఇంకో 5,000 కలుపుకొని 11,000 వేశారు. ఆ రోజు మేము ధర్నా చేస్తే ఏమన్నామంటే ఒక్క నెల మాకు వాయిదా వేయండి, ఒక్క నెల వాయిదా వేయండి అని అడిగితే వాయిదా వేయకుండా వెంటనే మీకు 6,000 నోటిఫికేషన్ ఇస్తామన్నారు. బట్టి విక్రమార్క గారు మర్చిపోయారా? మెగా డిఎస్ అన్నారు 25,000, మీరు వేసింది 10,000, అది కూడా కేసీఆర్ దానికి 5,000 కలిపి వేశారు. మెగా డిఎస్ అన్నారు, తర్వాత 6,000 అన్నారు, వేయలేదు. అదేవిధంగా మీరు ఇచ్చిన జీవో నంబర్ 31 ఉంది పోలీస్ కానిస్టేబుల్, దానికి ఏజ్ ఎక్స్ట్రా 2 years కలిపారు. కానిస్టేబుల్ 34, ఎస్ఐకి 37 అని అది మర్చిపోయారు ఎక్స్పైర్ అయిన తర్వాత. ఇలా అన్ని మర్చిపోతే ఎట్లా వీరుడా? అర్థమవుతలేదు. మేము ఓటేసేటప్పుడు మేము మర్చిపోతే మీ పరిస్థితి ఏంది? ప్రస్తుతం తెలంగాణలో 2,000 స్కూళ్ళు మూతపడ్డాయి. నేను విద్యాశాఖ మంత్రి అంటున్నావు, ఇప్పుడు నువ్వు మూత చేసుకుంటే ఏం లాభమయ్యా? నువ్వు ఓడిపోయినట్ట గెలిచినట్ట, ఇంటి యజమానిగా ఓడిపోయినట్టే కదా. ప్రతి ఒక్క తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూల్కి పంపడానికి ప్రధాన కారణం ఏంది? తరగతి గదికి ఒక టీచర్ ఉండడం వల్లనే వెళ్ళారు ప్రైవేట్ స్కూల్కి. నువ్వు కూడా ప్రైమరీ స్కూల్లో తరగతి గదికి ఒక టీచర్ని 30 మందికి ఒక టీచర్ అని కాదు. మన నోబెల్ ప్రైజ్ విజేత చంద్రశేఖర్ సుబ్రహ్మణ్యం అన్న ఒక ఆయన ఉన్నాడు, భారతీయుడు. ఆయనకి 2 స్టూడెంట్స్ ఉన్నారు చికాగోలో. ఆ ఇద్దరు ఆయన కన్నా ముందే నోబెల్ ప్రైజ్ ఒకటి. అంటే ఒక ఉపాధ్యాయుడు ఇద్దరికి చెప్పకూడదా? ఈయన అంటాడు ఎక్కువ మంది ఉంటేనే చెప్పచ్చు చదువు, లేకపోతే చెప్పలేదని అంటుండు. మన భారతీయుడు చదువు చెప్తేనే అమెరికాలో 2 నోబెల్ ప్రైజ్ ఉన్నారు. అర్థం చేసుకోండి. ఒక్క విద్యార్థి ఉన్నా స్కూల్ మూసివేయకండి. ఒక్క విద్యార్థి ఉన్నా ఖచ్చితంగా టీచర్ని ఇవ్వండి. ప్రతి స్కూల్లో ప్రతి తరగతి గదికి ఒక టీచర్ని ఇవ్వండి. 25,000 డిఎస్ని ఇస్తామని మెగా డిఎస్ అని ఒప్పుకున్నారు. ఖచ్చితంగా మెగా డిఎస్ ఇవ్వండి. మీరు మర్చిపోయిన హామీలని నెరవేర్చండి. 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే మీరు ఖచ్చితంగా ఓటమి పాలవుతారు, అది మర్చిపోకండి. చివరి అవకాశం 1% మాత్రమే మీకు అవకాశం ఉంది, అదని సద్వినియోగం చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా మెగా డిఎస్ వేయాలి. అదేవిధంగా జీవో నెంబర్ 31 ప్రకారం కానిస్టేబుల్కు ఏజ్ 2 years పెంచాలి. 34 మరియు ఎస్ఐకి 37 అని అన్నారు, అవన్నీ పెంచాలి. అదేవిధంగా 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వండి. ఖచ్చితంగా డిఎస్ వేయకపోతే మీకు రూపురేఖలు ఉండవు, మర్చిపోకండి. తరగతి గదికి ఒక ఉపాధ్యాయుని ఇవ్వండి. ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా మీరు ఎంత లాస్ అవుతారో మీకే అర్థమైపోతుంది. కళ్యాణ్, నేను ఏజెన్సీ డిఎస్సి సాధన కమిటీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిని. అదేవిధంగా
ఏంది ఈరోజు ప్రధాన ధర్నా చేయడానికి గల కారణం ఏది, డిమాండ్ ఏంది? ఈరోజు ప్రధానంగా ధర్నా చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, అందులోనే ప్రధాన హామీగా మేము అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. గత ప్రభుత్వం 5,000 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తే దానికి ఇంకొక 5,900 పోస్టులు కలుపుకొని మొత్తం 11,000 పైచిలుకు పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ సందర్భంలో మేము ధర్నాలు చేశాం. సార్, నోటిఫికేషన్ ఒక 3 నెలలు పొడిగించండి, మేము పరీక్షలు రాయడానికి సమయం ఇవ్వండి అని అడిగితే స్వయాన ఉప ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మంత్రులు అందరూ అన్నారు కదా, ఇదే చివరి డిఎస్సి కాదు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మరో 6,000 పోస్టులతో 6 నెలల్లో డిఎస్సి వేస్తామన్నారు. ఇప్పటికి 2.5 సంవత్సరాలు అయింది ఆ మాట చెప్పి. ఇప్పటి వరకు డిఎస్సి హామీ ఊసే లేదు. అదేవిధంగా ఇప్పటి వరకు 2 సార్లు ప్రమోషన్లు ఇచ్చారు. సుమారు 23,000 పోస్టు ప్రమోషన్స్ ఇచ్చారు. సుమారు 12,000 వరకు కూడా రిటైర్మెంట్లు అయినాయి. నెల రిటైర్మెంట్లు అవుతా ఉన్నాయి. విద్యాశాఖ నా దగ్గర ఉంది, నేను విద్యాశాఖను బలోపేతం చేస్తా అంటున్నాడు తప్ప రోజులోకి స్కూళ్ళు మూతపడుతున్న పరిస్థితి వస్తూ ఉంది. దయచేసి ముఖ్యమంత్రి గారు, మీరు ఇచ్చే హామీలు నీటి బుడగలుగా మారుతున్నాయి తప్ప మీరు విద్యా వ్యవస్థని బలోపేతం చేసినట్టు కాదు. మీకు విద్యా వ్యవస్థ మీద మక్కువ ఉంటే ఈ నోటిఫికేషన్ ను వెంటనే విడుదల చేయాలి. లేని పక్షాన మీరు విద్యాశాఖ మంత్రిగా మొన్న ధర్మేంద్ర ప్రధాన్ గారు ఎట్లయితే రాజీనామా చేశారో, చేత కాకుండా నీట్ పేపర్ లీక్ అయిందని మీరు కూడా విద్యాశాఖను బలోపేతం చేయలేని దిక్కుమాల దద్దమ్మ ముఖ్యమంత్రి. విద్యాశాఖను ఎంబటే విద్యాశాఖ వద్దు, అందులో మీ కనీసం విద్యాశాఖకు మంత్రిగా పెట్టడానికి మీకు ఎవరు లేరా? మీరు ఇంకా విద్యాశాఖ పెట్టుకోవడానికి మీకు 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, అన్ని పార్టీలు కలుపుకొని సుమారు 70 మంది ఉన్నారు కదా మీ ఎమ్మెల్యేలు. మీకు ఒక్కరికి విద్యాశాఖ వేయడానికి లేదా? నీకు ఆడ పెట్టుకొని చదువు రానోడు నీకెందుకు విద్యాశాఖ? దద్దమ్మ లెక్క నేను బలోపేతం చేస్తా. ఉన్న స్కూల్లోనే మార్చే పరిస్థితి లేదు. ఇదేదో యంగ్ ఇండియా ఆట, ఏదో ఇండియా ఆట. ఉన్న స్కూళ్ళలో సింగిల్ స్కూళ్ళు సుమారు 2,000 పోస్టు, 2,000 సింగిల్ టీచర్ స్కూళ్ళు ఉన్నాయి. ఆ స్కూళ్ళను మార్చలేనోడు యంగ్ ఇండియా ఆట, ఏ ఇండియా ఆట. దయచేసి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం విషయాన్ని స్పందించి డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలి. అదేవిధంగా 2012 నుంచి ఇప్పటి వరకు ఆదివాసీ ప్రాంతాల్లో ఏజెన్సీ డిఎస్సి ఉండేది. 2012 నుంచి ఇప్పటి వరకు 14 సంవత్సరాలు అయింది, కానీ ఏజెన్సీ డిఎస్సి ఊసీలేదు. ప్రధానంగా ఆ ప్రాంతాల్లో ఆదివాసుల పిల్లలు, గిరిజనుల పిల్లలు ఉంటారు. ఇప్పటి వరకు డిఎస్సి నోటిఫికేషన్ 14 సంవత్సరాలు అయింది తప్ప ఏజెన్సీ ప్రాంతాల్లో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయలేదు. తక్షణమే గిరిజన మంత్రి అడ్డూరు లక్ష్మణ్ గారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఈ విషయాన్ని గమనించి తక్షణమే ఏజెన్సీ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అందరం ఒకటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఎన్నికల సమయంలో ఎన్నికల మేనిఫెస్టోలో ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఆయన ఎక్స్లో ట్విట్టర్లో పెట్టుకున్నాడు ఏమని, నేను కనుక మా ప్రభుత్వం కనుక అధికారంలో వస్తే మేము మెగా డిఎస్సి ఇస్తామని చెప్పేసి ఆ రోజు చిలక మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఇలా నిరుద్యోగులు అందరూ కూడా రోడ్లపై ధర్నాలు రాస్తారోకోలు చేస్తున్నారు. మెగా డిఎస్సి కావాలంటున్నారు. వాళ్ళకి జీవోలు అడ్డులుగా ఉన్నాయి, కొన్ని జీవోలు తొలియాలని చెప్పేసి గత 4 రోజులుగా కొట్లాడుతుంటే కనీసం మాట్లాడని చౌట దద్దమ్మ ఇలా రేవంత్ రెడ్డి గారు. ఇవాళ ఢిల్లీలో ఏం జరుగుతుంది, జార్ఖండ్ లో ఏం జరుగుతుంది, ఢిల్లీలో ఇవాళ కాక్రోచ్ జనతా పార్టీ మద్దతుగా పోయిన రేవంత్ రెడ్డి మరి ఇక్కడ నిరుద్యోగులు గత 40 రోజులుగా చేస్తున్నారు. మరి వాళ్ళ మద్దతుకి ఎందుకు రాలేదు? ఆ రోజు రాహుల్ గాంధీ గారు నిరుద్యోగులు నేను అండగా ఉంటా, నేను మాట్లాడతా అని చెప్పి మా దగ్గరకు వచ్చి అశోక్ నగర్ లో టీ దాగి బిర్యానీ తిని మా కోసం మాట్లాడిన వ్యక్తి ఇలా నిరుద్యోగులు అందరూ కూడా దిల్సుఖ్ నగర్ లో 30 రోజులుగా ధర్నాలు చేస్తున్నారు, రాస్తా రోకోలు చేస్తున్నారు. వాళ్ళకి చేయని కష్టం లేదు, కానీ ఇలా ఎవరు కూడా మాట్లాడతాడు. ఇలా జార్ఖండ్ లో కూడా పేపర్ లీకేజీలు అవుతున్నాయి. రాష్ట్రం మొత్తం కూడా తగలబడిపోతుంది, నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది, యువతకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఇలా మాట్లాడుతున్నారు. మరి అక్కడ కూడా ఇలా వెళ్తున్నారు. ఇవాళ ఎవరు? రాహుల్ గాంధీ గారు. ఇక్కడ మీ ప్రాంతాల్లో, మీ పాలిత ప్రాంతాలలో కర్ణాటక, తెలంగాణలో కూడా ఇలా నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది. మరి రాహుల్ గాంధీ ఏడబడుకున్నాడు. మరి వాళ్ళు చేస్తే సంసారం, మేము చేస్తే వ్యభిచారమా? మరి ఇది ఎక్కడ న్యాయం? రాహుల్ గాంధీ గారు ఆ రోజు మీరందరూ కూడా మీ చెల్లితో సహా ఇక్కడ సర్నగర్ స్టేడియంలో పెద్ద సభను పెట్టుకొని మాకు మద్దతు ఇస్తాము, మీకు రాజకీయ వివకాశం ఇస్తాము, నిరుద్యోగులకు అండగా ఉంటామని చెప్పి ఆ రోజు మీ చెల్లె వచ్చి, అన్నలు వచ్చి, ఇద్దరు వచ్చి మాకు న్యాయం చేస్తా ఉన్నారు. మరి ఇలా మా చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అందరూ కూడా రోడ్లపై ఏడుస్తున్నారు. ఇలా మాకు ఉద్యోగాలు కావాలంటారు. మరి ఎవరు ఎందుకు మాట్లాడతలేరు? ఇలా వరుణయాగం, ఇలా వర్షం పడట్లేదని ఇలా వరుణయాగం చేస్తుంటే ఇలా మాకు నోటిఫికేషన్ లేదని 3 సంవత్సరాలు మేమే యాగం చేయాలి? రేవంత్ రెడ్డి యాగం చేయాలా? మరి కాంగ్రెస్ ప్రభుత్వం యాగం చేయాలా? సిగ్గుండాలి. మాకు కూడా 3 సార్లు కరువు ఏర్పడింది, ఒక్క నోటిఫికేషన్ లేదు.
ఇలా 3 సంవత్సరాల కాలంలో ఒక నోటిఫికేషన్ లేదు. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు మందికి పుట్టిన పిల్లలు మా పిల్లలు అని చెప్పి ఇలా ముద్దాడే పరిస్థితి వచ్చి తెచ్చుకున్న ప్రభుత్వం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో డిఎస్సీ 5,000 కావచ్చు, మొన్న 7,000 కానిస్టేబుల్ పోస్టులు ఇస్తా ఉంటే ఎందుకు మరి ధర్నాలు చేస్తా ఉన్నారు? ఎవరిచ్చిర్రు? గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లనే ఫైనాన్షియల్ అప్రూవల్ పొందిన దాన్నే మీరు ఇలా నోటిఫికేషన్ ఇస్తారు. కానీ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం, రెడీగా ఉన్నాం. దిల్సుఖ్ నగర, అశోక్ నగర, కరీంనగర్ ఎక్కడైనా మీరు చర్చకు పిలవండి. మీరు ఎక్కడ ఎన్ని నోటిఫికేషన్ ఇచ్చారు మేము శ్వేతపత్రం రిలీజ్ చేయండి. మీకు దమ్ము లేదు, ధైర్యం లేదు. ఇలా నిరుద్యోగులు మాట కొంతమంది పేరు ఆర్టిస్టులు, మీ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎక్కడెక్కడో డబ్బులు తీసుకొని ఎక్కడో మేము డబ్బులు ఇస్తే కానీ గెలవని పరిస్థితి మీరు. మా చేతుల డబ్బులతో మేము పెట్రోల్ కొట్టించుకొని మా తల్లిదండ్రులకు మేము పొర్లు దండాలు పెడితే గెలవని పరిస్థితి మీరు మా గురించి మాట్లాడారు. చెప్తున్నా, అటు ఎవరైనా సరే కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, ఇలా రాష్ట్రంలో నిరుద్యోగులు అన్యాయం జరుగుతుంది. ఏ విషయంలో కానీ, డిఎస్సీ విషయంలో కానీ, గ్రూప్ విషయంలో కానీ, ఏ విషయంలో కానీ ఇలా నిరుద్యోగులు అన్యాయం అయిపోయారు, మోసం అయిపోయారు. మీ ప్రతిపక్ష పార్టీలు, అధికారంలో పార్టీలు మా కనుక మద్దతుగా నిలవకపోతే రాబోయే రోజుల్లో ఢిల్లీలో ఎలా జరిగిందో, జార్ఖండ్ జరిగిందో, నెక్స్ట్ హైదరాబాద్ టార్గెట్. నెక్స్ట్ హైదరాబాద్ లో రాబోయే రోజుల్లో మేమేంటో, మా నిరుద్యోగుల బాధ ఏంటో, యువతల కష్టాలేంటో తెలియజేయబోతున్నాం. మీ కాంగ్రెస్ పార్టీ పతనం ఇవాళతో స్టార్ట్ అయిందని చెప్పేసి ఈ వేదిక నుంచి మాట్లాడుతున్నాం. రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన వ్యాఖ్యలు ఎట్లా వస్తున్నారు అంటే, నాకు నచ్చినట్టే నేను ఉద్యోగాలు ఇస్తా, మీరు ఇంటిని దాగి వచ్చినా, బయలు దూకి వచ్చినా నాకు సంబంధం లేదంటే ఇప్పుడు నేను అన్నే ఉద్యోగాలు ఇస్తాను మాట్లాడుతున్నాను. ఏం చెప్తారు? ఇప్పుడు ఎంట్రీని దాగి చావాలని చెప్పడానికి ఆయన ఎవరు చెప్పు. ఫస్ట్ మేము గెలవలేని పరిస్థితుల్లో ఆయన ఉండు మా దగ్గరకు వచ్చి నానా కష్టాలు పడి మా దగ్గరకు వచ్చి ఏడుచుకుంటా, ముసలి కన్నీరు కార్చుకుంటా, మా నిరుద్యోగ సోదరులు నాకు అండగా ఉంటారని చెప్పి ఆజుమార్ తిరిగి రియాజు, బల్మూరి వెంకట, కోదండరాము, కాటికి కాలు చాపిన అందరూ మా దగ్గరకు వచ్చి, కాటికి పోయేటోళ్ళు అందరూ కూడా బల్మూరి వెంకట, రియాజు, కోదండరాము, ఆకుని మూడు అందరూ వచ్చి మరి మీరు ఉంటేనే మాకు అధికారంలో వస్తాయని చెప్పి మా దగ్గరకు వచ్చి బెల్లం చుట్టూ ఈగలేక మా చుట్టూ జొర్రి మా ఓట్లు వేపించుకురు. ఒక్కసారి మాట్లాడేదా మా గురించి? ఒక ఆయనకి ఎమ్మెల్యేస్ వచ్చే, ఒక ఆయనకి ప్రభుత్వ విప్ వచ్చే, ఇంకో ఆయనకి ఏదో వచ్చే, ఇక అందరికి వచ్చింది. మాతో తిరిగిన అందరికి ఉద్యోగాలు వచ్చినాయి, కానీ మా నిరుద్యోగ మిత్రులకు ఉద్యోగం రాకపోయా. ఎట్లుంటుంది మరి రాబోయే రోజుల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి హైదరాబాద్ లో కావచ్చు, అటు నల్గొండ, ఎట్లుంటుంది రాబోయే రోజులు? 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాళ్ళు అవుతున్నాయి. నల్గొండ, ఖమ్మం, వరంగల్, హైదరాబాద్, అదే విధంగా రంగారెడ్డి, మహబూబ్ నగర్, ఈ 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో కూడా రాబోయే ఎమ్మెల్సీలో మా ప్రతినిధులు నిలబెడుతున్నాం. నిరుద్యోగులే ప్రతినిధులుగా నిలబెడతారు. మాకు ఏ పార్టీతో కూడా సంబంధం లేదు, ఏ పార్టీ కూడా నమ్మకం లేదు. మేమే ఉంటే మాకు రావాల్సిన జీవోలు మేము తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాం, మాకు కావాల్సిన జీవోలు తొక్కిపడేసే ప్రయత్నం చేస్తున్నాం. మేమే అసెంబ్లీలో లేకపోతే శాసన మండలికి వెళ్తే మా బాధలు తెలుస్తాయి, కానీ వాడిని నెట్టి వాడిని ఓట్లేసి వీడిని ప్రయత్నం చేయం. రాబోయే రోజుల్లో మా ప్రతినిధులు వస్తున్నారు, వాళ్ళకే మా మద్దతు ఉంటుంది. ఈ 2 పార్టీలు ఎవరైనా సరే, 3 పార్టీలు ఎవరైనా సరే మాకు మద్దతుగా వస్తే బాగుంటుంది. ఈ 30 సంవత్సరాల కాలంలో మీకు ఓట్లేసినాం కదా, ఈ ఒక్కసారి మాకు ఓట్లేయండి. ఈ ఒక్కసారి ఇలా నిరుద్యోగ ప్రతినిధులకు ఓట్లేయండి. మేమేంటో చూపెడతాం. ఈ రాష్ట్రంలో, దేశంలో యువత పవర్ అంటే చూపిస్తాం. కాబట్టి దయచేసి మా ప్రతినిధులను త్వరలో ప్రకటిస్తున్నాం. రాబోయే 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో కాంగ్రెస్ పార్టీ బరాబర్ ఓడిపోతుంది. మీరు ఇప్పుడే చెప్తున్నాను, దిల్సుఖ్ నగర్ నుంచి, ఈ వేదిక నుంచి 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ 0, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ 0. ఏ మొగోడు నిలబడతాడో, ఏ మొగోడు వస్తాడో మేము కూడా చూస్తాం. ఏ మొగోడు వస్తాడో, ఏ మొగోడు నిలిపిస్తాడో మేము చూస్తాం. రేవంత్ రెడ్డి వర్సెస్ నిరుద్యోగులు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, రేవంత్ రెడ్డి వర్సెస్ నిరుద్యోగులు. ఒకవేళ రేవంత్ రెడ్డి గెలిచడానికో ఈ రాజకీయాలు, డ్రామాలు, ధర్నాలు, రాస్తారోకులు ఏవి ఉండవు. రేవంత్ రెడ్డి గ్రేట్ అని చెప్పేసి మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం. రాబోయే 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అంటున్నారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు రాబోయే రోజులు నేను కూడా సీఎం అవుతా, మీరు నమ్ముతారా మీరు? నేను కూడా సీఎం అవుతా అని చెప్తున్నా మీకు. ముఖ్యమంత్రి కాబట్టి అనడానికి అర్థం ఉంది. నేను కూడా ఈ నిరుద్యోగ యువత లీడర్, నేను కూడా నన్ను కూడా నమ్మండి. ఈ యువత కూడా లీడర్ నన్ను కూడా నమ్మండి. మీరు సీఎం నమ్మినప్పుడు నాకు, ఆయనకి ఇంటెలిజెన్స్ ఉన్నప్పుడు నాకు కూడా ఇంటెలిజెన్స్ ఉంది. నేను నా పిల్లలు తిరుగుతున్నా, మా తల్లిదండ్రులతో మాట్లాడుతున్నా, నాకు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది, నాకు పని చేస్తున్నారు. మరి ఆయనకి ఎవరున్నారు చెప్పు? ఆయన డబ్బులు ఇచ్చి పని చేపిస్తే నాకు నేను ఫ్రీగా పని చేస్తారు. నాకు తెలుసు ఆ బాధ. వీళ్ళందరూ నా తమ్ముళ్ళు, వాళ్ళు తెలుసు. అన్న నా కోసం కష్టపడుతున్నారు, నువ్వు ఎమ్మెల్యే అవుతున్నారు. మరి ఇంటెలిజెన్స్ నాకు కూడా ఉంది. మీరు ఎట్లా నమ్ముతారన్న? 30 ఏళ్ళు ఏంటో అంటారు. ఈ అమ్మకి అన్నం పెట్టడానికి పెద్ద బంగారు కాలు తీసి పెడతానంట. ఇలా ఉద్యోగాలు ఇవ్వట్లే పరిస్థితి లేదు. కానీ నేనంటే 34 సంవత్సరాలు అంటే 30 సంవత్సరాలు అబద్ధాలు మాట్లాడు, అన్ని పనికి మాటలు ముచ్చట్లు, అన్ని బట్టే బాధ మాటలు. రేవంత్ రెడ్డి 2 గ్రాడ్యుయేట్ అయితే బరాబర్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.